ఒకరినొకరు ఏం చేసుకోండి, ప్రేమించండి. అంటే సినిమాల్లో ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమ ఏంటంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టాలి. నీవు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం నేను ఈ లోకం కోసం ప్రాణాన్ని పెట్టాను. ప్రేమ ఎట్టుదో అనేది మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక అది నిజమైన దేవుని కుమారుని యొక్క ప్రేమ. దీన్ని బట్టి ప్రేమ ఎట్టుదో అని మనకు తెలుస్తుంది. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఎలా పెడతాం ప్రాణం? మీకోసం నా ప్రాణాన్ని పెడుతున్నాను అని నేను అనటానికి హేతు ఏంటంటే, ఇదిగో నా సమయాన్ని నా సమయాన్ని, నా కాలాన్ని, నా కష్టార్జితాన్ని, నా శక్తిని మీకోసం నేనేం చేస్తున్నాను? సమర్పించుకుంటున్నాను. ఎవరిని బట్టి? క్రీస్తు తన లోకం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన సహోదరులు రక్షించాలని. నేను నా సహోదరుల నిమిత్తం నేనేం చేస్తున్నాను? నా సమయాన్ని, నా కాలాన్ని నేను అన్నీ మలుచుకుని దేవుని పనిలో అనేక మందిని రక్షించడానికి నా యొక్క కష్టార్జితాన్ని నేను పెడుతున్నాను. ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టాలంటే నీ ప్రాణాన్ని తీసుకోమని కాదు, ఎదుటివారి అవసరతలలో నీవు సహాయం చేసేవాడిగా ఉండాలి. ఎదుటివారిని ఆత్మను రక్షించటంలో నీ పాత్ర పోషించబడాలి. లేఖనాల పరిశోధన సదస్సులో నీ పాత్ర ఉండాలి. ప్రతి దాంట్లోనూ నీ పాత్ర ఒదిగి ఉండాలి. సినిమాల్లో పాత్ర మీకు వెళ్ళిపోయిన అంటున్నాడు, ఆడి డ్రెస్ ఇప్పేసి అక్కడతో అయిపోయినాడుది. ఇది సినిమాల్లో నటించే పాత్ర కాదు, ఇది నిజమైన పాత్ర. ఇది జీవితాంతకాలం ఉండే పాత్ర. ఇది ఎఫ్సి పత్రిక